హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కొత్త రెసిపీ అనేది టాకోస్. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా అండ్ డిలీషియస్గా ఉంది. సో ఎస్, చూడడానికి ఎంత యమ్మీగా డిలీషియస్గా ఉంది, తినడానికి అంతే సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు డామినోస్లో తినే ఉంటారు. సో న్యాచురల్గా మన ఇంట్లో మనం ఈ రెసిపీని ట్రై చేసుకొని చక్కగా మన ఇంట్లోనే టాకోస్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గో. సో 1 బౌల్ తీసుకున్నానండి. బౌల్లోనే నేను 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోని 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ సేమ్ స్పూన్తో నేను 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అండ్ వీటిని బాగా కలుపుకుందాము. సో ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దలా కలుపుకుందామండి. సో ఇలా బాగా మనం సాఫ్ట్ హ్యాండ్తో ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. సో ఇలాగనమాట. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ అగైన్ దీనిపైన నేను ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. అండ్ మనం 15 to 20 మినిట్స్ ఈ ముద్దని ఇలా పక్కన పెట్టుకుందాము. అండ్ నెక్స్ట్ నేను సాస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో సాస్ అంటే నార్మల్ ఇంట్లోనే మనం టమాటో సాస్ తీసుకున్నాను. అందులో 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను అండ్ 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. సో మన టాకోస్కి సాస్ ఈజ్ రెడీ. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను 4 పొటాటోస్ తీసుకున్నాను బాయిల్ చేసింది. వీటిని మనం బాగా మ్యాష్ చేసుకోవాలండి. సాఫ్ట్గా మనం ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో సాఫ్ట్గా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అండ్ అగైన్ నేను 1 ప్యాన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని మనం ఇందులోని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇందులోని 2 స్పూన్స్ నేను క్యారెట్ పీసెస్ చిన్న చిన్నవి ఇలా కట్ చేసుకుని యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్. సో కొంచెం బ్రౌన్ అయ్యే వరకు మనం ఇది కూడా ఇలా కుక్ చేసుకుందాము. సో ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఇలా బాగా కుక్ అయ్యాయి కదా. సో నెక్స్ట్ ఇందులోని మనం పొటాటో మనం మ్యాష్ చేసుకున్నాం కదా, అందులోని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుందామండి. అండ్ నెక్స్ట్ ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాము అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాము. అండ్ లాస్ట్కి కొత్తిమీర. సో మంచి క్రంచీగా టేస్ట్ అనేది వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది. సో బయట డామినోస్లోకి వెళ్ళి తిన్నాం కన్నా ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్ వేలో మనం ఇలా చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మన టాకోస్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను చపాతీలాగా చపాతీ మనం ఎలా కలుపుకుంటాము, సో అలాగే చపాతీలాగా మనం ఇలా ఒత్తుకుందాము. అండ్ నెక్స్ట్ నేను ఒక కప్ తీసుకున్నాను, స్టీల్ కప్. మనకి బాక్సెస్ వస్తాయి కదా, సో దీంతో నేను ఇలా కట్ చేస్తున్నాను. సో మనకి సేమ్ సైజ్ వచ్చేలాగా మనం ఇలా కట్ చేసుకుందాము. సో లుకింగ్కి కూడా చాలా బాగుంటుంది కదా, అన్నీ సేమ్ సైజులో మనం కట్ చేసుకుంటే. సో ఇలాగా చపాతీ మనం ఎలా కలుపుకుంటాం అలాగా మనం ఒత్తుకొని ఇప్పుడు మన ప్లేట్లో తీసుకుందాము. సో చూడండి, నేను ఇలా టాకోస్ షీట్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ప్యాన్ ప్రీహీట్ చేసుకుందాము. సో ఇక్కడ నేను ఇలా చూడండి
షీట్ అనేది రెడీ చేసేస్తాను కదా. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఇక ప్యాన్ హీట్ ఎక్కింది కదా. సో ఇది జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో రెండు వైపున బాగా కాల్చుకుందాము. సో జస్ట్ 2 మినిట్స్ 30 to 40% మనకి కుక్ అవ్వాలి, పూర్తిగా కుక్ అవ్వాల్సిన పని లేదు. సో ఇలాగ మన టాకో షీట్ ఈజ్ రెడీ అయిపోతాయి. సో జస్ట్ చెప్పాను కదా 30 to 40 మినిట్స్ మనం ఇలాగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో అండ్ చూడండి మన టాకో షీట్స్ ఈజ్ రెడీ. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు దీని మీద సాస్ అప్లై చేసుకుందాము. సో చూడండి ఇలా నేను సింపుల్గా హోమ్ మేడ్ సాస్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇలాగా మనం టాకో షీట్ మీద సాస్ అప్లై చేసుకున్న. అండ్ నెక్స్ట్ చీజ్, ఎస్ యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ చీజ్. సో దీంతోనే మన టాకోస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో టేస్టీగా, క్రంచీగా, స్పైసీగా, కొంచెం ఖట్టా మిఠాగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం పొటాటో మసాలా ప్రిపేర్ చేసాం కదా. సో అది పెట్టేసాను. అండ్ అగైన్ చీజ్ వేసేస్తున్నాను. సో మనకి ఎంత చీజ్ ఉంటుంది, టాకోస్ ఎంత మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఎస్ మన టాకోస్ కూడా రెడీ అయిపోయి. సో చూడండి ఇలా నేను 4 టాకోస్ ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం ప్యాన్ ప్రీ హీట్ చేసుకుందాము. సో ఇలాగా చూడండి 2 బ్యాచెస్లో ఇలా నేను కుక్ చేసుకుంటున్నాను. సో లో ఫ్లేమ్లోనే మనం ఇది కూడా ఇలా కుక్ చేసుకుందాము. సో వన్ సైడ్ మనం ఇలాగా 2 నుంచి 3 మినిట్స్ వరకు కుక్ చేశాక టర్న్ చేసుకుందాము. సో ఇలా టర్న్ చేస్తూ మనం కుక్ చేసుకుంటే మనకి బోత్ సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. సో చూడండి ఇలా 2 నుంచి 3 మినిట్స్ వరకు అండ్ అగైన్ ఇందులో నేను బటర్ యాడ్ చేస్తాను. బటర్తో మనం ఇలా కుక్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ అనేది మన టాకోస్కి వస్తాయి. సో చాలా సూపర్గా ఉంటుంది అండ్ యమ్మీగా ఉంటుంది. సో ఎస్, సో చూడండి నేను అగైన్ టర్న్ చేసుకున్నాను అండ్ అగైన్ నేను బటర్ స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో ఇలా మన టాకోస్ రెడీ అవుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా వన్స్ ట్రై చేయండి, మీ ఇంట్లో అందరూ మీ ఫ్యాన్స్ అయిపోతారు నిజంగా. సో ఈవినింగ్ స్నాక్స్లో ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి ఆల్ వెజిటేబుల్స్ దొరుకుతాయి కదా. సో ఇలాగా మనం ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ కార్న్, అదర్వైజ్ యోర్ చాయిస్ ఎనీ వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకొని ఇలా టాకోస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతుంది. సో ఇలాగా మనం టాకోస్ని కుక్ చేసుకోవాలి వన్ సైడ్ అండ్ నెక్స్ట్ బోత్ సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా స్టాండప్ పొజిషన్లో కూడా మనం ఇలాగా కుక్ చేసుకుంటే మనకి బాగా రోస్ట్ అవుతుంది. మంచి కలర్ అండ్ మంచి టేస్ట్ అనేది మన టాకోస్కి వస్తాయి. సో ఎస్ చూడండి బాగా కుక్ అయిపోతుంది కదా. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసిన అయితే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి మాటల్లోని మన టాకోస్ కూడా రెడీ. సో చూడండి మీకు క్లోజ్ నుంచి చూపిస్తాను. చీజ్ కూడా ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా. సో మెల్ట్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది మన టాకోస్కి వస్తుంది. సూపర్గా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. సో ఎస్ మన టాకోస్ ఈజ్ రెడీ. సో చూడండి మీకు ఇలా చూపిస్తున్నాను. సో చూడండి మంచి కలర్ అనేది వచ్చింది కదా. సో ఎస్ హాట్గా మనం సాస్తో ప్రిపేర్ చేసుకొని సాస్ యాడ్ చేసుకొని తింటూ ఉంటే సూపర్ అండ్ యమ్మీ టేస్ట్ అనేది వస్తుందండి. సో ఎస్ అగైన్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.